హాయ్ అండి, ఈరోజు మనం చాలా ఈజీగా సింపుల్గా సోయా చంక్స్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చిటికలో చేసుకోవచ్చు. సోయా చంక్స్ పులావ్కి కావాల్సినవి, దీనికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సోయా చంక్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ సోయా చంక్స్ని 30 మినిట్స్ పాటు హాట్ వాటర్లో సోక్ చేసుకొని రిమైనింగ్ వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సోయా చంక్స్ 3 to 4 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ తర్వాత సోయా అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం బిర్యానీ సామాన్లు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 2 అనాస పువ్వు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, కొంచెం జాపత్రి, 1 యాలుక, 2 దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు 1.5 కప్ బాస్మతి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అదే కప్పుతో నేను 2 కప్స్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి నచ్చిన వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి రైస్ అంతా ఒకసారి కలుపుకోవాలి బాగా. చూడండి రైస్ అంతా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, వేడి వేడి సోయా చంక్స్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.